హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈరోజు నేను మార్నింగ్ లేవగానే ఒక న్యూస్ చూసా. అది వీకెండ్ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే కొంప ముంచిన షేర్ మార్కెట్ అని V6 వాళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారన్నట్టు. దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఆ తర్వాత మార్కెట్కి ఎలా రిలేటెడ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. న్యూస్ ఏంటంటే వెరీ బ్యాడ్ న్యూస్. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉంటాడు, అంటే ఫోర్త్ అబ్బాయి. అని ఏంటంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎక్కువ పెట్టాడు. ఒక దాదాపు 50 lakhs వరకు లాస్ అయ్యాడంట. ఆ తర్వాత లాస్ అయిన తర్వాత అందరూ ఆయన ఎక్కడ తీసుకొచ్చాడో అప్పులు వాళ్ళందరూ వచ్చి ఇంటి దగ్గర గొడవలు చేసి అడగడం వల్ల ఏమైందంటే వీళ్ళందరూ కూల్ డ్రింక్లో పాయిజన్ కలుపుకొని తాగేశారు. ఆల్మోస్ట్ 3 చనిపోయారు. తండ్రి, అమ్మ, వాళ్ళ చెల్లి. ఈ పర్సన్ కొంచెం ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్లోనే ఉన్నారు. మేబీ ఇట్స్ వెరీ సీరియస్ అంటున్నారు అన్నట్టు. ఇది వాళ్ళు పబ్లిష్ చేసిన ఆర్టికల్. సో బేసికల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే కాదు ప్రీవియస్గా కూడా ఇంతకుముందు కూడా ఆ ట్రైన్ మీద ఒక ఆయన సెల్ఫీ తీసేసుకుంటా సూసైడ్ చేసుకుంది, మీరు చూసే ఉంటారు. బేసికల్గా మార్కెట్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అప్పులు కానీ లోన్లు కానీ తీసుకొచ్చి మార్కెట్లో పెట్టకూడదు. అసలు మీరు మార్కెట్లోకి రాకున్నా పర్లేదు, కానీ అప్పులు కానీ లోన్లు కానీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని నెక్స్ట్ ఇస్తామని మీ దగ్గర అంత ఇన్కమ్ జనరేట్ చేసి అంత లేకపోతే ఎక్కడ తీసుకొని రాకండి. అసలు మార్కెట్ వైపు చూడకండి. ఓకే, మీ దగ్గర ఇన్కమ్ జనరేట్ అవుతున్న సోర్స్, జాబ్, బిజినెస్ ఏదైనా ఉంటే దాంట్లో కూడా మీకు అవసరం లేని డబ్బు మాత్రం పెట్టమని చెప్పాను నేను. అవసరం లేని డబ్బు అనేది ఉంటుందా అంటే అవసరం లేని డబ్బు ఉంటుంది. ఎందుకంటే మీ ఖర్చులన్నీ పోను, ఎమర్జెన్సీ ఫండ్ పోను, మీ ఇంట్లో అన్నీ పోయిన తర్వాత ఈ ఫండ్ నాకు జస్ట్ ఒక 1000 ఉంది, ఈ 1000తో నాకు ఏం పని లేదు ఇప్పటివరకు. సో ఇది నాకు ఒక సేవింగ్స్లా పెట్టేసుకుంటా. సేవింగ్స్లా కూడా మార్కెట్లో పెట్టకూడదు. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. సేవింగ్స్ వేరే, ఇక్కడ మార్కెట్లో పెట్టే డబ్బులు వేరే. మార్కెట్లో డబ్బులు పెడుతున్నావు అంటే ఆశలు వదిలేసుకొని పెట్టుకోవాలి. ఆశలు ఉండకూడదు మార్కెట్లో డబ్బులు పెడుతున్నావు అంటే. ఎందుకంటే అది నీ కంపెనీ కాదు, మీ నాన్న కంపెనీ కాదు, అమ్మ కంపెనీ కాదు, మన కంపెనీ కాదు. ఎప్పుడు ఉంటుందా, ఎప్పుడు పడిపోద్దా, ఎప్పుడు బ్యాంక్రప్ట్ అవుతాయా అనేది ఎవరికి తెలియదు. అందుకే మార్కెట్లో డబ్బులు పెడుతున్నావు అని అంటే వాటిపైన ఆశలు వదిలేసుకొని మార్కెట్లో డబ్బులు పెట్టుకోవాలి అంతే. అంతకు మించి పెట్టుకోకూడదు. ఇప్పుడు చూడండి, 50 lakhs పెట్టేసి ఇంట్లో 4 చనిపోవడం అని 3 చనిపోయారు ఒక సీరియస్ అంటే అదంతా జోక్ కాదు కదా. సో అందుకే మార్కెట్లో మీకు తెలియనప్పుడు పెట్టకండి. మీకు తెలియనప్పుడు నేర్చుకోండి. నేర్చుకునే వరకు వెయిట్ చేయవచ్చు కదా. ఎందుకు ఇన్ని డబ్బులు, లక్ష డబ్బులు ఎందుకు పెట్టి పోగొట్టుకుంటున్నారు? అది రిటర్న్ ఇవ్వదు. మార్కెట్ అనేది అంత మనలక మంచి దయాగుణం. నీ డబ్బులు 50 లక్షలు తీసుకున్నా కదా, ఇగో తీసుకో 25 లక్షలు 30 లక్షలను బ్యాక్ ఇవ్వదు. ఒక్కసారి పోయిందంటే పోయినట్టే అన్నట్టు. అందుకే ఆలోచించండి. మార్కెట్లో డబ్బులు పెట్టేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. మార్కెట్లో డబ్బులు పెడుతున్నావా అంటే ఆ డబ్బులు నీ కావు, నువ్వు మర్చిపో. ఓకే, అందుకే అప్పులు లోన్లు తీసుకొచ్చి పెట్టకూడదు అని స్ట్రాంగ్గా నేను ఫస్ట్లో కూడా చెప్పానట్టు. ఎందుకు మీరు అప్పులు తీసుకొచ్చి పేరెంట్స్కి అలా ఇబ్బంది పెట్టడం దేనికి? నువ్వు ఈసారి షేర్ మార్కెట్ చేయకపోతే నీ జాబ్ వచ్చినాక చేసుకో, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చేసుకో. అది ఎక్కడికి పోదు కదా, కుప్పగూలి పోదు కదా మార్కెట్. అదేం మొత్తం ఇట్లా బ్యాగ్ సర్దుకొని నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నా అనే విధంగా వెళ్ళిపోదు మార్కెట్ అనేది. ఎందుకంటే నువ్వు జస్ట్ చిన్న ఇన్వెస్టర్వి, జస్ట్ రిటైలర్వి. పెద్ద ఇన్స్టిట్యూషనల్ పెద్ద కంపెనీలే మార్కెట్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. అర్థమవుతుంది కదా. వాళ్ళు మొత్తం ఇండియాలో మాకు ఇండియన్ మార్కెట్ వద్దు అనుకున్నప్పుడు మాత్రమే పోతుంది. వాళ్ళు వద్దనుకోరు. వాళ్ళకి ఇన్కమ్ సోర్సే ఇది కదా. జనాలు చాలా వరకు ఇలానే ఉంటారు అన్నట్టు. లాస్ అవుతున్నా కొంచెం పక్కకుంటా అని వెయిట్ చేయండి. ఒకటి నేర్చుకునైనా చేయండి. లాస్ అవుతున్నాను పక్కనైనా వదిలిపెట్టి వెళ్ళిపోండి. అసలు మార్కెట్ వైపు రాకండి. ఓకే, మార్కెట్ వైపు ఇక్కడ మీరు చూడాల్సింది కొన్ని ఉంటాయి అన్నట్టు. ఏంటంటే ఫస్ట్ మార్కెట్లో మీరు డైరెక్ట్ F&Oకి దిగకండి. ఇప్పుడు చాలా వరకు ఈ 50 లక్షలు పోయాయంటే ఇన్వెస్ట్మెంట్లో పోవండి, ట్రేడింగ్లో పోవు. ఓకే, ట్రేడింగ్లో మాత్రమే పోతాయి. ఇన్వెస్ట్మెంట్లో 50 లక్షలు అంత ఈజీగా పోవు. ఎవరైతే అత్యాశకు వచ్చేసి 50 లక్షలు తీసుకెళ్ళి, లేకపోతే 50 అంటే స్టెప్ బై స్టెప్ అయినా F&Oలో పెడతారో వాళ్ళ డబ్బులే ఈ రేంజ్లో పోతాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మేము స్వింగ్ ట్రేడింగ్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఈ రేంజ్ ఎప్పుడు పోవే? ఒక 10 స్టాకులు చూసుకుంటాం, సరే ఒకటి పోయినా కూడా ఒక లాస్లోకి వెళ్ళినా మీరు రిమైనింగ్ 9 స్టాక్స్ కవర్ చేస్తాయి ఇన్వెస్ట్మెంట్లో, స్వింగ్ ట్రేడింగ్లో. కానీ F&O అలా ఉండదు కదా. ఈరోజు పెట్టావంటే ఈరోజు సాయంత్రం వరకు నువ్వు తీసుకోవాలి, లేకపోతే వీక్లీ ఎక్స్పైర్, మంత్లీ ఎక్స్పైర్, ఆ టైం డికే అవుతూ ఉంటాయి, మీ డబ్బులు పోతూనే ఉంటాయి అన్నట్టు.
అంతే. ఎఫ్ అండ్ ఓలో పెట్టిన వాళ్ళకి లాసెస్ ఎక్కువగా ఉంటాయి, గెయిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఐఎమ్ అగ్రీ. బట్ లాసెస్ హ్యూజ్ లాసెస్ ఉంటాయి. ఒక్కసారి అమౌంట్ పోయిందంటే రికవరీ అనేది చాలా కష్టం. ఎఫ్ అండ్ ఓలో నేర్చుకునైనా వెళ్ళండి, చిన్న చిన్న టెస్ట్ కేసులు చేసి అయినా వెళ్ళండి, ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుని ముందు నుంచే నేను చెప్తున్నాను అన్నట్టు. స్వింగ్ ట్రేడింగ్ కోసం ఆలోచించండి. మీ డబ్బులు కొంచెం నాకు సేఫ్గా ఉండాలి అనుకుంటే. ఇంకో పాయింట్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఎఫ్ అండ్ ఓకి వెళ్ళాను, స్వింగ్ ట్రేడింగ్ చేయను, పెద్ద పెద్ద మంచి మంచి కంపెనీస్ ఏవైతే ఉంటాయో నాకు 10-12% రిటర్న్ ఈజ్ ఎనఫ్ పర్ యానం అనుకుంటే దాంట్లో పెట్టేసేయండి. టాటా బ్రాండ్స్ ఉన్నాయి, రిలయన్స్ బ్రాండ్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఉన్నాయి, ఐటీలు ఉన్నాయి, మెయిన్ కంపెనీస్, ఫార్మాలు ఉన్నాయి. మీరు రెగ్యులర్గా ఫార్మాలు యూజ్ చేసే టాబ్లెట్స్ సిప్లా ఉంటాయి. సో ఇలాంటి వాటిపైన అరబిందో ఉంటుంది, లారస్ ల్యాబ్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటిపైన జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసేయండి. ఎందుకు మీరు ట్రేడింగ్ చేయడం, ఎఫ్ అండ్ ఓ చేయడం, లక్షల డబ్బులు పొడగొట్టుకోవడం, ప్రాణాలు తీసుకోవడం, ఇదంతా వేస్ట్ కదా. ఆలోచించండి. ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్. ఓకే, చెత్త డబ్బులు తీసుకెళ్ళి చెత్త ట్రేడింగ్లో పెట్టకండి. మీకు తెలియనప్పుడు చేయకండి, మీకు తెలిస్తేనే చేయండి, తెలియకపోతే ట్రేడింగ్ జోలికే వెళ్ళొద్దు. నేర్చుకొని రండి. లేకపోతే నేర్చుకొని వచ్చి కూడా ఒక 6 months to 1 year 50,000 లోపుతోనే ట్రేడింగ్ చేయండి. 50,000 లోపే, అంతకుమించి దాంట్లో కూడా రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఎంత చెప్పినా ఎవరో ఒకరు పోతూనే ఉంటారు, ఎవరో ఒకరు ఆ విధంగా చేస్తూనే ఉన్నారు. ఆలోచించండి. అసలు ఆ ఆలోచనే వదిలేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్వింగ్ ట్రేడింగ్ చేసుకోండి. టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వండి. ఆ న్యూస్ కూడా పక్కన పెట్టేసేయండి. ఎఫ్ అండ్ ఓకి న్యూస్ కావాలి, అంత మనకు అప్డేటెడ్గా ఉండలేకపోతున్నాం అంటే అది కూడా వదిలేసేయండి. మీకు ఆలోచించండి. ఓకే, ఇదే మన వీకెండ్ వీడియో. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు తెలియకపోతే ట్రేడింగ్ చేయొద్దు, అసలు ఎఫ్ అండ్ ఓ సైడ్ వెళ్ళకూడదు. వాళ్ళు యూట్యూబర్స్ చెప్పారు, ఈ బుక్స్లో చెప్పారు, వాళ్ళు టీవీ ఛానల్లో చెప్పారు, పెద్ద ఇన్వెస్టర్లు ఎఫ్ అండ్ ఓ చేయాలి, లక్షలు వస్తాయని చెప్పారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోకండి. ఎఫ్ అండ్ ఓ వదిలేసేయండి. మీకు రావట్లేదంటే వదిలేసేయండి. కొంచెం లాస్లో కనిపిస్తుందంటే వదిలేసేయండి. మంచి స్వింగ్ ట్రేడింగ్ చేసేసుకోండి, కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోండి. నీ బతకడానికి సంపాదించుకో. కోట్లు సంపాదించుకొని మనం పోయేటప్పుడు పట్టుకుపోం కదా. ఎంత సంపాదించుకున్నా ఎంత తినే వరకే తింటాం, కానీ అంతకుమించి తినం కదా. పోయేటప్పుడు పట్టుకొని పోతాం ఏంటి, పైకి వెళ్ళేటప్పుడు లేదు కదా. సో ఆలోచించండి. ఎన్ని కోట్లు కాదు, కొంచెం ప్రశాంతమైన లైఫ్, పీస్ఫుల్ లైఫ్ బతుకుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. జాగ్రత్త. జై హింద్.